కాకతీయ యూనివర్సిటీ భూముల ఆక్రమణలపై విజిలెన్స్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు 2 రోజులుగా యూనివర్సిటీ చుట్టూ ఉన్న ఆక్రమణలను తేల్చేందుకు సర్వే చేసింది. ఇక ముఖ్యంగా సర్వే నంబర్ 229 భూములతో సర్వే చేసి సరిహద్దు గుర్తించింది. ఇక్కడ ఆక్రమణలు ఉన్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారించింది. కాకతీయ యూనివర్సిటీ భూముల ఆక్రమణలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ మేరకు 2 రోజులుగా యూనివర్సిటీ చుట్టూ ఉన్న కబ్జాలు తేల్చే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, గ్రేటర్ వరంగల్ టౌన్ ప్లానింగ్, కాకతీయ యూనివర్సిటీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ తో కలిసి విజిలెన్స్ అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ప్రధానంగా ఎప్పటి నుంచో ఆరోపణలున్న సర్వే నంబర్ 229 భూములపై ప్రత్యేక దృష్టి పెట్టారు. బుధవారం ఆ సర్వే నంబర్ చుట్టుపక్కల ఉన్న బౌండరీలను గుర్తించారు. ఇక ఆ భూములలో ఆక్రమణలు ఉన్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కాకతీయ యూనివర్సిటీ ఏర్పాటు సమయంలో కుమార్పల్లి, లస్కర్ సింగారం, పలువేల్పుల గ్రామాల పరిధిలోని 673.12 ఎకరాల భూమిని సేకరించారు. కానీ కేయూ క్యాంపస్ చుట్టూ సరైన విధంగా రక్షణ లేని కారణంగా ఆక్రమణలు వెలిశాయి. ముఖ్యంగా కుమార్పల్లి శివారులోని 229 సర్వే నంబర్, పలువేల్పుల శివారు 412, 413, 414, లస్కర్ సింగారం శివారు 34 సర్వే నంబర్ కూడా కబ్జాలు జరిగాయనే ఆరోపణలున్నాయి. ఇదిలా ఉంటే కేయూ అసిస్టెంట్ రిజిస్టర్ అశోక్ బాబుతో పాటు మరికొంతమంది కుమార్పల్లి శివారు 229 సర్వే నంబర్లోనే ఇల్లు కట్టుకుని ఉంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతోనే గతంలో వివిధ విద్యార్థుల సంఘాలు ఆందోళనలు కూడా చేపట్టారు. ఇక కోట్ల విలువైన యూనివర్సిటీ భూములను అధికారులే నొక్కేస్తున్నారంటూ నిరసనలు కూడా కొనసాగించారు. ఆ తర్వాత అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ మామిడాల ఇస్తారి ఆధ్వర్యంలో ఇదివరకు వీసీతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా విన్నవించారు. ఇక గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత మరోసారి ఇన్ఛార్జ్ వీసీ వాకాటి కరుణతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీకి కూడా ఫిర్యాదు చేశారు. అకుట్ ఫిర్యాదుతో పాటు కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీ వాకాటి కరుణ విజ్ఞప్తి మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కాకతీయ యూనివర్సిటీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. విజిలెన్స్ సిఐలు రాకేష్, అనిల్ ఆధ్వర్యంలో గత నెల 31వ తేదీన మొదటి దఫా జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. కేయూ అధికారులతో పాటు మున్సిపల్, రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ తదితర శాఖల అధికారులతో కలిసి సర్వే చేపట్టారు. ఇదిలా ఉంటే యూనివర్సిటీ భూముల్లో ప్రధానంగా కుమార్పల్లి శివారు సర్వే నంబర్ 229లో కేయూ అధికారి అయిన అశోక్ బాబు ఇల్లు ఉండటంతో ఆఫీసర్స్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ముఖ్యంగా ఇదే సర్వే నెంబర్ పై ఆరోపణలు ఎక్కువగా ఉండటంతో 2 రోజులుగా అదే ల్యాండ్ లో అధికారులు సర్వే జరుపుతున్నారు. మంగళవారం సర్వే నంబర్ 229 భూమిని పరిశీలించిన విజిలెన్స్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, కేయూ మున్సిపల్ అధికారులు బుధవారం డిమార్కేషన్ చేపట్టారు. ఈ మేరకు సర్వే నంబర్ 229లో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఆఫీసర్స్ కబ్జాగా గుర్తించిన సర్వే నంబర్ 229లో చాలా వరకు ఇల్లు వెలిశాయి. కాగా బుధవారం జాయింట్ ఇన్స్పెక్షన్ టీం అధికారులు హద్దులు గుర్తించి మార్కింగ్ చేయడంతో అక్కడ ఇల్లు కట్టుకుని ఉంటున్న వారిలో గందరగోళం మొదలైంది. ఇదిలా ఉంటే ఓవైపు సర్వే జరుగుతుండగా మరోవైపు కబ్జా ఆరోపణలున్న ఇల్లు యజమానులకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ నోటీసులు కూడా జారీ చేశారు. దాదాపు 76 మందికి నోటీసులు అందజేశారు. దీంతో అందులో కొంతమంది కోర్టుకు వెళ్లినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికిప్పుడు కాకతీయ యూనివర్సిటీ భూముల ఆక్రమణల వ్యవహారం ఓ కొలిక్కి వస్తుండటంతో భూ ఆక్రమణదారుల్లో కలవరం మొదలైంది. కాగా కాకతీయ యూనివర్సిటీ చుట్టూ సమగ్ర భూ సర్వే నిర్వహించి అన్యక్రాంతమైన భూములను కబ్జా చర్య నుంచి విడిపించేందుకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నేతలతో పాటు అకుట్ ప్రతినిధులు కూడా డిమాండ్ చేస్తున్నారు.